ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెరువుల నిర్మాణాలకు సంబంధించి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చెరువుల రక్షణకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 26,000 చెరువులు ఎంతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా దాదాపుగా ఒక 30-35,000 చిన్న పెద్ద కుంటలు చెరువులు ఉన్నాయి. అంటే వాటర్ బాడీస్ ప్రతి గ్రామంలో ఏదో ఒక సైజులో ఒక వాటర్ బాడీ ఉంటుంది. మనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ వాటర్ బాడీస్ని రక్షించడం కోసం ఎప్పుడో 1905లో చేసుకున్న ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం తప్ప చట్టాలే లేవు. రెండోది, మనం ఏదైతే వాల్టా చట్టం చేసుకున్నామో అది కొంతమేరకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ మధ్యలో 2-3 రాష్ట్రాలు చెరువుల రక్షణ కోసమే ఒక ప్రత్యేక చట్టాలు చేసుకున్నాయి. చట్టం చేసుకొని దానికి ఒక ప్రత్యేక అథారిటీ కన్స్టిట్యూట్ చేయడం చెరువుల రక్షణ కోసం. ఎవరైతే చెరువులు కబ్జా చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ నుంచి చెరువులు విడిపించడం కోసం చర్యలు తీసుకోవడానికి, దాంతోపాటుగా ఆ చెరువు మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు, అది రైతులు కావచ్చు, లేకపోతే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళని భాగస్వాములు చేస్తూ లేక్ మేనేజ్మెంట్ చేయడం కోసం కొన్ని చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. రాజస్థాన్ అట్లా ఆ పని చేసింది. కర్ణాటక 2015-16లో ఆ పని చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చెరువులు కుంటల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేసి ఒక అథారిటీ ఉంటే బాగుంటుంది. ఇక రెండోది, మనం ఏదైతే వాల్టా చట్టం 2001లో చేసుకున్నామో, నీళ్లు భూమి చెట్టు చట్టం అంటాం, దాని కింద కమిటీలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే. ఈ మధ్యకాలంలో అనుకోండి, గత సంవత్సరం గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఒక ప్రజా ప్రయోజన వాద్యంలో ఒక తీర్పిచ్చుకుంటే ఏం చెప్పిందంటే, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వాల్టా అథారిటీని కన్స్టిట్యూట్ చేయాలి, చెరువుల నిర్వహణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి, చట్టం చెప్తుంది, అమలు జరగట్లేదని కూడా చెప్పింది. ఇప్పటికైనా 2 సూచనలు వస్తున్నాయి. ఒకటి, వాల్టా చట్టం యొక్క సక్రమంగా అమలు జరగటము. రెండోది, చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం చేసుకోవడం ఆవశ్యకత కనబడుతుంది.